రబీలో వరి పండించిన ప్రతి రైతుకు న్యాయం జరగాలని కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి పేర్కొన్నారు. బద్వేలులో రబీ సీజన్లో వరి పండించిన రైతులు తమ సమస్యలను కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ మద్దతు ధర అందక ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదని వారు తెలిపారు. రైతుల పరిస్థితిపై స్పందించిన ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి రబీలో వరి పండించిన ప్రతి రైతుకు న్యాయం జరగాలన్నారు. మార్కెట్లో 78 కిలోల ధాన్యం బస్తాను రైతులు కేవలం 1500 రూపాయలకే అమ్ముకోవాల్సి వస్తోందని, కానీ ప్రభుత్వ మద్దతు ధర 1830 రూపాయలుగా ఉందని గుర్తు చేశారు. వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రభుత్వ మద్దతు ధర ప్రకారం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తోంది. రబీలో వరి పండించిన రైతులందరూ కూడా కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయమని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే జిల్లా యంత్రాంగం ప్రభుత్వ దృష్టి కూడా తీసుకెళ్ళింది. ఈ రబీలో ఎవరైతే వరి పండించారో వాళ్ళ కోసం వరి కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయమని చెప్పి, మరి తప్పకుండా ఇవాళ 78 kgs బ్యాగ్ ఏదైతే ఉందో 78 కిలోల బ్యాగ్ మార్కెట్లో 1500 రూపాయలకి దొరుకుతూ ఉంది. వేరాజ్ ఎంఎస్పి మాత్రం 1830 రూపాయలు. అంటే 1830 రూపాయలకు ప్రభుత్వం ముందుకు వచ్చి కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేసి కొనుగోలు చేయాలని చెప్పి రైతుల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.